భాగ్యంగా నేను భావిస్తున్నాను. ప్రభు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతగా నేను భావిస్తున్నాను. చాలా సంతోషం. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. మీ ప్రార్థన కొరకై నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. చాలా మీరందరూ నా కొరకు చాలా ప్రార్థన చేస్తున్నారు. మీ ప్రార్థన బట్టే నేను ఈరోజు ఇంత క్షేమంగా ఇంత ఆరోగ్యంగా ప్రభు నన్ను కేరళ నుంచి మరి ఆంధ్రాకి క్షేమంగా నడిపించారు. చాలా మంచిది. ఇన్ని రోజులు అయితే ఎన్నో రోజులు 36 రోజుల నుండి మీరు కంటిన్యూస్గా వస్తున్నారు. చాలా సంతోషం. మరి ఎన్నో 36 ప్రసంగాలు వినే ఉంటారు ప్రతిరోజు. ఓకే, ఈ 36 ప్రసంగాల్లో నాకు 37వ ప్రసంగం అయి ఉండేది. ఈరోజే 36. ఓకే, 35 days కంప్లీటెడ్, 36. ఓకే, ఇక చిన్న షార్ట్ మెడిటేషన్, ఎక్కువ సెకండ్ చెప్పను. మీ అందరికీ పరిచయమైన ప్యాసేజ్ మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందా. మొదటి 2 వచనాలు. చదవండి. అజేకాకును మధ్యను దిగి ఉండగా సౌలును ఇశ్రాయేలీయులను కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిష్తీయుల కేదారుకు యుద్ధ పంక్తులు తీర్చిరి. ఈ మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం అనేది మీ అందరికీ పరిచయమైన వృత్తాంతమే. ఈ యొక్క చాప్టర్లో, ఈ అధ్యాయంలో ఉన్న స్టోరీ మీ అందరికీ పరిచయం వృత్తాంతమని నేను భావిస్తున్నాను. ఈరోజు నేను చెప్పవలసిన అంశం ఏంటంటే, చెప్పాలనుకుంటున్న అంశం ఏంటంటే, దేవుడు ఒక మనిషికి తోడుగా ఉంటే ఏమవుతుంది? దేవుడు ఒక మనిషితో ఉంటే ఆ మనిషి జీవితం, ఆ మనిషి కుటుంబం, ఆ మనిషి వ్యవస్థ ఎలా ఉంటుంది అనే అంశాన్ని గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఇక్కడున్న కాంటెక్స్ట్ ఏంటంటే, యూదులకు ఇశ్రాయేలీయులకు యుద్ధం జరుగుతుంది. గొలియాతు దావీదు యుద్ధం. ఇది ఒక మాటలో చెప్పాలంటే గొలియాతు దావీదు యుద్ధం. మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఇక్కడ మనందరికి చూస్తే ఇశ్రాయేలీయులకు రాజైన సౌలు ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి బయలుదేరుతారు. అయితే ఫిలిష్తీయులు అందరూ కలిసి కూడా వారు వస్తారు. వారందరూ వచ్చి ఒక పర్వతం మీద ఉంటారు. ఈ ఇశ్రాయేలీయులు మొత్తం ఒక పర్వతం మీద ఉంటారు. ఈ పర్వతానికి మధ్యలో ఒక గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్
గ్రౌండ్లో ఆ యొక్క ప్లేస్లో యుద్ధం అనేది జరిగింది. అయితే ఈ యుద్ధానికి ఉన్న స్పెషల్ ఏంటంటే అందరూ ఫైట్ చేయరు, అందరూ యుద్ధం చేయరు. ఆ దేశం నుండి ఒకళ్ళు, ఈ దేశం నుండి ఒకళ్ళు వస్తారు. ఆ దేశం నుండి వచ్చిన వ్యక్తి ఈ దేశంలో ఉన్న వ్యక్తిని కనుక ఓడించాడంటే ఈ దేశంలో ఉన్న వాళ్ళు మొత్తం ఓడిపోయినట్లే. మీ అందరికి అర్థమవుతుందని భావిస్తాను. అయితే ఈ దేశంలో ఉన్న వ్యక్తి కనుక వాళ్ళని కనుక ఆ యొక్క పర్సన్ ఎవరైతే వచ్చారో ఆ వ్యక్తిని కనుక పోరాడి ఆ వ్యక్తిని కనుక జయిస్తే ఆ యొక్క హోల్ కాంటెంట్, ఆ యొక్క రాజ్యం మొత్తాన్ని జయించినట్లే. ఇది ఇక్కడ స్టోరీ. అయితే ఫిలిస్తీన్లు చాలా బలవంతులు. అయితే వారిలో ప్రాముఖ్యంగా బలమైన వ్యక్తి గొల్యాతు. అయితే ఈ గొల్యాతు అనే వ్యక్తి ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి ఫిలిస్తీన్ల రాజ్యం తరపు నుండి వచ్చాడు. అయితే ఇశ్రాయేలు రాజ్యం నుండి ఎవరు వెళ్ళడానికి ఇష్టపడతారు, ఎందుకంటే అతను 6 అడుగుల ఎత్తు, చాలా ఎత్తు మనిషి, చాలా ఎత్తు మనిషి. చిన్నప్పటి నుంచి యుద్ధం నైపుణ్యత కలిగిన వ్యక్తి, యుద్ధ రంగంలో పెరిగాడు. యుద్ధం ఎలా చేయాలో, ఎవరిని ఎక్కడ పట్టుకుంటే ఎలా పడతారో మొత్తం జ్ఞానం కలిగిన వ్యక్తి. యుద్ధానికి సంబంధించిన ప్రతి విషయంలో మిస్టర్ పర్ఫెక్ట్, అసలు ఏ లోపం లేదు అతనిలో. అటువంటి వ్యక్తి ఈ ఫిలిస్తీన్ తరపున నుంచి యుద్ధం చేయడానికి ఇశ్రాయేలుతో వచ్చాడు. అయితే ఇశ్రాయేలుతో వస్తే ఇశ్రాయేల్ తరపు నుండి ఎవరు వెళ్తున్నా ఆ యుద్ధ రంగం, ఆ యొక్క ప్లేస్ దాకా వెళ్తున్నారు. ఆ మనిషిని చూసి భయపడి వెనకొచ్చేస్తున్నారు. ఇలా 40 రోజులు 40 days, ఇలా 40 రోజులు కంటిన్యూస్గా జరుగుతుంది. ఇశ్రాయేలుకు 40 రోజులు అయిపోయిన తర్వాత చాలా భయంగా ఇంకా 40 రోజులు అవుతుంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆ గొల్యాతు అనే వ్యక్తి వచ్చి, మీలో నాతో పోరాడేవాడు ఎవరు లేరా అని సవాల్ చేస్తున్నారు. అయితే 40 రోజులు అవుతుండగా ఇదే ఇశ్రాయేలు యొక్క సైన్యంలో దావీదు వాళ్ళ అన్నలు ఒక 3 ఉన్నారు. అయితే దావీదు వాళ్ళ అన్నలు 3 ఉంటే దావీదు తండ్రిని యెషై దావీదుని పిలిచి, దావీదు, ఇది సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము నేను మీ అందరికీ చదివి 17వ వచనం, ఆ 17వ వచనం ఒకటి చదవండి. నో 13 నుంచి 17 దాకా చదువుకుందామా? అయితే యెషయి యొక్క ముగ్గురు పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటనే పోయి ఉండిరి. యుద్ధమునకు పోయిన అతని 3 కుమారుల పేర్లు ఏవనగా జ్యేష్ఠుడు ఏలీయాబు, రెండవవాడు అబినాదాబు, మూడవవాడు షమ్మా. దావీదు కనిష్ఠుడు, పెద్దవారైన 3 సౌలు వెంటనే పోయి ఉండిరి. గాని దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు వద్దకు తిరిగి పోవచ్చు వచ్చుచు ఉండెను. ఆ ఫిలిస్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తనను తాను అగపరుచుకొనుచు వచ్చెను. యెషయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తుమ్మేడును ఈ 10 రొట్టెలను తీసుకొని. చాలు ఇక్కడ మీ అందరికి అర్థమైనట్లు చదివిన తర్వాత ముందుగా చెప్పినట్లు దావీదు యొక్క అన్నలు ఒక 3 యుద్ధంలో ఉన్నారు. అయితే వారికి భోజనం తీసుకెళ్ళటానికి మరి తండ్రి, అరే మీ అన్నవాళ్ళు యుద్ధానికి అని వెళ్ళి 40 రోజులు అవుతుంది, మరి అక్కడ ఏం జరుగుతుందో మనకి ఏ సమాచారం లేదు, మరి అక్కడ వారు యుద్ధం చేస్తున్నారా లేదా అని మనకి ఏం తెలియట్లేదు. కాబట్టి 40 రోజులు అయినాయి కాబట్టి నువ్వు వారి దగ్గరికి వెళ్ళి యుద్ధ సమాచారం తెలుసుకొని వారికి కొన్ని ఆహారాలు తీసుకెళ్ళి, వారికి కొన్ని కావాల్సిన, వారికి తినడానికి కావాల్సిన కొన్ని పదార్థములు వారికి తీసుకెళ్ళని దావీదు తండ్రిని యెషై దావీదుని పిలిచి ఈ కొన్ని వస్తువులు ఇచ్చి దావీదు యుద్ధ రంగానికి ఆ యొక్క వార్ జరిగే ప్లేస్కి పంపిస్తాడు. అయితే ఎక్కడికి వచ్చి చూస్తేనేమో సీన్ మొత్తం రివర్స్ కొట్టింది. ఇశ్రాయేలు మొత్తం ఈ ఫిలిస్తీన్లు చూసి భయపడతా ఉంటారు, అంటే ఈ గొల్యాతును చూసి భయపడతా ఉంటారు. అయితే గొల్యాతును చూసి భయపడుతున్నప్పుడు దావీదు
దావీదు వచ్చి, అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు, అసలు మీరు భయపడవలసిన కారణం ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నప్పుడు వాళ్ళు చెప్తారు, ఇదిగో మనకు ఆపోజిట్గా మనకి ఎదురుగా గొల్యాతు అనే వ్యక్తి ఉన్నాడు. ఈ గొల్యాతు అనే వ్యక్తి చాలా యుద్ధ మనిషి, చిన్నప్పటి నుంచి యుద్ధ నైపుణ్యతతో పెరిగిన వ్యక్తి, యుద్ధం గురించి బాగా తెలుసు అని ఇలా 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 వివరంగా చెప్తూ వారు అంటారు, ఇదిగో గొల్యాతుని కనుక చంపితే పలానా పలానా బహుమానం ఉంది. అయితే దావీదు నేను పోరాడతా అంటాడు. దావీదు చూస్తే చిన్నవాడు, ఎప్పుడు యుద్ధం చూసిన అనుభవం కూడా లేదు దావీదికి. యుద్ధం అనే పేరు విన్నాడు కానీ యుద్ధానికి వెళ్ళి చూసి ఇదిగో ఇలా చేస్తారు యుద్ధం అంటే ఇలా ఉండిద్ది అని వెంటనే కానీ తలతో ఎప్పుడు చూసిన మనిషి కాదు ఈ దావీదు. అటువంటి దావీదుకి ఒక పెద్ద ఛాలెంజ్, ఒక పెద్ద సవాల్. చిన్నవాడు, అనుభవం లేదు, యుద్ధం మీద అస్సలు అవగాహన లేదు. అటువంటి వ్యక్తికి ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ ఏర్పడేది. అయితే ఈ పెద్ద ఛాలెంజ్ ఏర్పడినప్పుడు దావీదు నేను యుద్ధం చేస్తానని చెప్తాడు కానీ దావీదుని ఎవరు నమ్మరు. మీకు అర్థమవుతుందా? దావీదుని ఎవరు నమ్మరు. దావీదు చెప్తాడు, అయ్యా ఒకసారి నేను గొర్రెలు కాసుకుంటూ ఉండగా ఒకసారి సింహం వచ్చింది. ఏమొచ్చింది? సింహం వచ్చి నేను మేకలు కాస్తూ ఉండగా, గొర్రెలు కాస్తూ ఉండగా ఒక గొర్రెని తీసుకొని వెళ్తుంటే నేను ఆ సింహాన్ని వెళ్ళి కొట్టి చంపేశాను. ఇది ఫస్ట్. రెండోసారి ఎలుగుబంటి వచ్చింది. అట్టనే ఆ యొక్క గొర్రెను తీసుకొని వెళ్తున్నా దాన్ని కూడా కొట్టి చంపాను. ఇక్కడ దావీదు నమ్ముతున్నాడు, దావీదు తన బలాన్ని నమ్ముతున్నాడు కానీ దావీదు తనను నమ్ముతున్నాడు కానీ దావీదు నమ్మే వాళ్ళు ఎవరు లేరు. కొన్నిసార్లు మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే, మన ఎదుటిన్న ఛాలెంజెస్ ఎలా ఉంటాయంటే, అయిపోయిందిరా పరిస్థితి, ఇంకా అసలు డౌన్ఫాల్, ఇంకా అయిపోయింది, ఇంకా లేదు, ఇంకా చాప్టర్ క్లోజ్. ఎందుకంటే మనిషిని నమ్మే, ఇప్పుడు నేను ఇప్పుడు నన్ను మా డాడీ నమ్మి కేరళ పంపించాడు, అది బలం. నన్ను మా డాడీ నమ్మారు, ఎందుకంటే నాకు కావాల్సిన మొత్తం ఆయన ఇస్తాడు కాబట్టి నన్ను నమ్మి పంపించారు. ఇప్పుడు నన్ను ఎవరు నమ్మలేదనుకో అంటే ఇప్పుడు దావీదు పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు యుద్ధంలో గెలుస్తాడా గెలవలేదనే సెకండరీ, అసలు ముందు యుద్ధాన్ని పంపించేవాళ్ళు లేరు, దావీదు తరపున మాట్లాడేవాళ్ళు లేరు. అంటే మన దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి, ఒక వ్యక్తిని బ్లెస్ చేయాలి అంటే ఏ ప్లేస్లో పెడతారంటే మన తరపున మాట్లాడడానికి ఒక్కరు కూడా ఉండరు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు అరే దావీదు నువ్వు పోరాడగలవు, నీ చవడానికి ఒక్కరు లేరు ఇశ్రాయేల్ సైన్యంలో. సరే అన్నలు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు, సరే ఈ అన్నలేమో సపోర్ట్ చేస్తారు, ఈ అన్నలేమంటున్నారు, అసలు పర్పస్ఫుల్గా కారణంగా యుద్ధాన్ని చూడటానికే వచ్చావు. దేనికి వచ్చావు? అసలు యుద్ధం చూడటానికి వచ్చావు. వాళ్ళు అంటాం కూడా భలే విచిత్రంగా అంటారు, అసలు యుద్ధాన్ని చూడటానికి వచ్చావు నువ్వు, అసలు గొర్రెలు ఏం చేసావు, ఆ చిన్న గొర్రెలు ఏం చేసావు, అసలు ఆ గొర్రెల్ని విడిచిపెట్టి రావాల్సిన మనసు ఏంటి? అసలు అరే యుద్ధం జరుగుతుంది పాపం, సరే నువ్వు పోరాడలేవు, నువ్వేమో గొల్యాతు మీద పోలేవు, సరే పొయ్యేవాడు బానివే. మన పరిస్థితుల్లో, మన కుటుంబంలో కూడా, మన సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు ఫైట్ చేయలేరు. మనం ఫైట్ చేద్దామని మనం సపోర్ట్ చేయరు. ఒకసారి ఆలోచించండి, ఇక్కడ దావీదు తరపున ఎవరు మాట్లాడటం లేదు. మీ అందరికి స్టోరీ తెలుసుకుంటూ గొల్యాతు పడిపోతాడు. అదే ఒకసారి దావీదు పడ్డాడు అనుకో, ఎట్లా ఉండిద్ది? అసలు దావీదు మోసుకెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దావీదు పడితే, గొల్యాతు పడితే మొత్తం ఊరేగకుండా పరిగెత్తుకుంటే ఇశ్రాయేల్ సైన్యం మొత్తం వచ్చిన. ఒక్కసారి థింక్ చేయండి, దావీదు కనుక పడ్డాడు అనుకో గొల్యాతు చేతిలో ఉండి, అసలు కనీసం దావీదు అన్నది వచ్చైనా దావీదుతో మాట్లాడిన వాళ్ళని, కనీసం దావీదు శవాన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి ఎవరైనా వస్తారా? ప్రియులారా, మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే, దేవుడు ఎలా పెడతాడంటే, దావీదు నీ తరపున మాట్లాడటానికి ఎవరు లేరు, నిజమే. దావీదు నీ తరపున ఫైట్ చేయడానికి,
నేను నీకున్నాను అని భరోసా ఇచ్చే మాట చెప్పేవాళ్ళు ఒక్కరు కూడా లేరు. అటువంటి పరిస్థితుల్లో దావీదు ఏం చేస్తున్నాడంటే దేవుడు తన జీవితంలో చేసిన అద్భుతాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మన హోటల్ సిచ్యువేషన్కి వస్తాం. ఇప్పుడు మన హోటల్కి వస్తే మనం ఉన్న పరిస్థితి చాలా క్రిటికల్. ఎందుకు చెప్పమంటారా? ఇప్పుడు మందికి మీ అందరికి చాలా ప్రశ్నలు ఉంటాయి. అసలు హోటల్ పెట్టడం అవసరమా? చక్కగా మందిరం కట్టుకోవచ్చు కదా, ఈ కోటాలకు వచ్చే డబ్బులు పలానా వాటికి ఖర్చు పెట్టచ్చు కదా. తీరా చూస్తే ఇప్పుడు ఎంత క్రిటికల్ అంటే మనకి 2 సంవత్సరాలు అక్కడ స్థలంలో జరిగింది. ఆ స్థలంలో జరిగినప్పుడు ₹1, ₹2 మన దగ్గర ఉన్నాయి, కొంచెం మనీ ఉన్నాయి. ఇప్పుడు అసలు ఏం లేవు, నేను జీరో. వెనక ముందు చూస్తే అప్పులు తప్పితే ఇంకేం కనపడుతుంది. సేమ్ దావీదు పరిస్థితి. దావీదుకు ప్రోత్సహించే వాళ్ళు లేరు అన్నట్లు మనం కూడా ఇప్పుడు అట్లానే ఉంది. పాస్టర్ గారు మీరు పెట్టండి, మేము 50,000 ఇస్తామనే వాళ్ళు లేరు ఇప్పుడు. పాస్టర్ గారు మీరు పెట్టండి, మేము 10 ఇస్తామనే వాళ్ళు లేరు ఇప్పుడు. అప్పుడంటే ఎవరు పాస్టర్ గారు మేము అది ఇస్తాం, కానీ ఇప్పుడు ఎవరు లేరు. బలం చూసుకుంటే ఏమీ లేదు. 200 మంది సంఘం, పురుషులు తక్కువ. చాలా 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 ఉన్నాయి చెప్పుకోవడానికి, చాలా లేదు. సేమ్ దావీదు పరిస్థితి. అర్థమవుతుందా మీ అందరికీ? అర్థమవుతుందా? సేమ్ దావీదు సిచ్యువేషన్లో ఉన్నాం మనం. అప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే దేవుడు తన పట్ల చేసిన కార్యములు జ్ఞాపకం చేసుకున్నాడు. పిల్లారా, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఎవ్వరు లేరు, నా తరపున మాట్లాడటానికి ఎవ్వరు లేరు బ్రదర్. నా తరపున ఒక మాట చెప్పడానికి ఎవ్వరు లేరు పాస్టర్ గారు. ఇక్కడ నేను ఒక్కడే ఉన్నాను సార్, ఎవరు లేరు నాకు. ఇది మంచి, ఇది చెడు అని చెప్పేవాళ్ళు కూడా లేరు నాకు ఇప్పుడు. అటువంటి పరిస్థితుల్లో మనం కనుక దేవుని వద్దకు వెళ్ళామనుకో, మనం కనుక దేవుని సహాయంను కోరామనుకో, మనం కనుక దేవుని యొక్క బలమును కోరామనుకో, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మీ అందరికి అర్థమవడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తమ్ముడు వీళ్ళిద్దరు ఎవరు హైట్? ఇంకొక చిన్న రెండు బాగుంటుంది. తమ్ముడు నువ్వు వెళ్ళమ్మా, ఓకే, వెరీ గుడ్, కంగ్రాట్స్. ఓకే, ఇప్పుడు ఆలోచించండి, వీళ్ళిద్దరే ఫైటింగ్ పెట్టామనుకో, ఎవరు గెలుస్తారు? ఈజీగా మీరే గెలుస్తారు. ఇప్పుడు వీళ్ళు బోస్ట్ చేసుకోవచ్చు, వీళ్ళు చెప్పుకోవచ్చు ఏమని, ఖచ్చితంగా ఓడిపోతారు. ఏం చేస్తారు? ఖచ్చితంగా ఓడిపోతారు, నో డౌట్. దాంట్లో సందేహించవలసిందే లేదు, ఖచ్చితంగా ఓడిపోతాను. ఇప్పుడు వీడు ఏం చేస్తానంటే, అరే నేను ఓడిపోతా కొద్దు, అయ్యో నా పని అయిపోయింది కొద్దు. ఇది దావీదు పరిస్థితి. అరే మనది అయిపోయింది ఒక సిచ్యువేషన్, ఇప్పుడు ఏం లేదు కొద్దు. అయ్యో ఎదుడు చూస్తే బలవంతుడు, ఎదుడు చూస్తే శక్తికి మించిన ప్రయాణం, ఎదురు చూస్తే మన ఊహల్లో కూడా గెలిచే ఆనవాళ్ళు కూడా కనపట్టాలి, ఆ సింటమ్స్ కూడా కనపట్టాలి, విక్టరీ సింటమ్స్ కూడా కనపట్టాలి. అప్పుడు వీడు దేవుని వద్దకు వచ్చి, ప్రభువా నాకు నువ్వు తప్ప ఎవరున్నారు నాయన, నాకు నువ్వు కాకుండా ఎవరున్నారు ప్రభువా, ఒక మొత్త పెట్టినా కొట్టినాను నాయన, ఈ పరిస్థితులు నువ్వు తప్పి నాకు ఎవరు సహాయం చేస్తారు ప్రభువా అని ఒక చిన్న ప్రార్థన చేసి దేవుడు తన జీవితంలో చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా మీ అందరికీ? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి ఎవరు గెలుస్తారు? ఇప్పుడు చెప్పండి ఎవరు గెలుస్తారు? ఇప్పుడు ఎవరు గెలుస్తారు? ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ఇప్పుడు వెరీ గుడ్, చెప్పండి.
ఇప్పుడు నేను మీకు వచ్చిన చదివిస్తాను. 37 నా ప్రసంగం చివరికి వచ్చాం. 37 17 అధ్యాయము 37 వచ్చిన సింహం. చదవండి. యెహోవా చెప్పాను. చాలు. ఇక్కడ దావీదు ఏం చెప్పుకున్నాడంటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. స్వామి, ఎవరు నాకు తోడుగా ఉన్నారు? ఎవరు తోడుగా ఉన్నారు? రాజుతో చిన్నవాడైన దావీదు చెప్తున్నాడు, అయ్యా మీరు చెప్పినట్టు యుద్ధానికి కావలసిన అనుభవం నా దగ్గర లేదు, కత్తెట్ట పట్టుకోవాలో నాకు తెలియదు, ఎదుట శత్రువు వస్తే మొదలు ఏం చేయాలో నాకు తెలియదు, కానీ నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఎవరు తోడుగా ఉన్నాడు? మీ ప్రశ్నలన్నిటికీ ఒకే సమాధానం ఈ రాత్రి, అదేంటంటే గాడ్ ఈజ్ విత్ యు. హల్లెలూయా. దేవుడు మీ తోడుగా ఉన్నాడు. ఇప్పుడు మీ పక్కనతో చెప్పండి, దేవుడు నీ పరిస్థితులన్నింటిలో తోడుగా ఉన్నాడు. అది చేయబట్టుకొని చెప్పాలి, కమాన్. దేవుడు నీ పరిస్థితులన్నింటిలో తోడుగా ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ యు ఇన్ ఆల్ యువర్ సిచ్యువేషన్స్. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు శత్రువు ఎవరండి? నో వన్. సాతాను కాదు. సాతాను ఆల్రెడీ చచ్చిపోయాడు సిలువలో. వాడు తల చెత్త కొట్టబడింది. అందుకని పౌలు కొత్త నిబంధనలు న్యూ టెస్టిమెంట్లో ఉంటాడు. ఆయన మనకుండగా మనకి విరోధి ఎవరు? హూ ఈజ్ అవర్ ఎనిమీ? ఆయన శక్తి ముందు, ఆయన ప్రభావం ముందు, ఆయన గొప్ప కార్యముల ముందు ఆయన సాటిగా ధీటిగా నిలబడగలిగిన వారెవరు? అటువంటి దేవుడు ఈ రాత్రి మనకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. ఏప్రిల్ 22, 23, 24 తారీఖులో జరగబోతున్న కోటాలకు ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ప్రతి పరిస్థితులు ఆయన మనకు తోడుగా ఉన్నాడు. మన జీవితంలో వస్తున్న ప్రతి కష్టంలో ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన ఏ రీతిగా అయితే దావీదుకు తోడుగా ఉన్నాడు, ఆ రీతిగా ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఈ రాత్రి శుభవార్త ఏంటంటే, గాడ్ ఈజ్ విత్ యు. దేవుడు మీతో ఉన్నాడు. మనం ఒంటరివి కాదు. మన తరపున ఎవ్వరు మాట్లాడడానికి లేనప్పుడు దేవుడు మన తరపున మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు మనల్ని ఎవరు నమ్మక, దేవుడు నమ్మితే చాలు. దేవుడు నమ్మితే చాలు. దేవుడు ఒక్కసారిగా ఒక్క మనిషిని కనుక నమ్మాడు అనుకో, ఏ ఊర్లో అయితే ఈడు బడికి రాడురా అని చెప్పాడు, అదే ఊరికి రాజు అయి కూర్చున్నాడు దావీదు. హల్లెలూయా. ఎవడైతే రే మా గొర్రెలు ఏం చేశారు అనేవాడి దగ్గరికి వచ్చి, అయ్యగారు మీరేం చెబుతారు నీ న్యాయం ఇప్పుడు అన్నట్టయింది పరిస్థితి. ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్న ఒక దావీదు యొక్క జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే ఎంత ఆశీర్వాదకరంగా ఉండేది. ఒకసారి ఆలోచించండి. దావీదు ఒంటరి వాడే, దావీదు ఎన్నిక లేని వాడే, దావీదు తరపున మాట్లాడటానికి ఇవ్వలేదు. కానీ దేవుడు దావీదుకు తోడుగా రాత్రి అదే దేవుడు మనకు తోడు. కాబట్టి అందరూ మోకరించి నీ ప్రార్థన చేసుకుంటాను. వారు నాకు తోడుగా ఉన్నప్పుడు దావీదుకు ఎదుట అతని శక్తికి మించిన ప్రయాణం. ప్రభా, మీరు మా జీవితంలో తోడుగా ఉండకపోతే మేము ఏం చేయగలమైనా? మీరు మా కోటాలో తోడుగా ఉండకపోతే మేము ఏం చేయగలం ప్రభా? మీరు మా కుటుంబంతో తోడుగా ఉండకపోతే మేము ఏం చేయగలం నాయనా? మేము బలహీనులం ప్రభా, మేము బలం లేని వారమేనా? ప్రజలు చెప్పినట్లు మేము డౌన్ ఫాల్ అయినా పడిపోవడం ఖాయం ప్రభా. కానీ మీరు తోడుగా ఉంటే మాకు సాధ్యమైనా దేవా, మీరు నాకు తోడుగా ఉంటారా? ప్రార్థన చేసుకుందామా? ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రతి ఒక్కరు
స్వామి. కలిగిన తండ్రి, కలిగిన దేవా, కృపాసక్తి సంపన్నుడా స్తోత్రం ప్రభువా. అందులో ప్రార్థనకి భవిత ఆకాశ మహాకాశంలో కంటే ఎత్తైన ఉన్నతమైన వాడవు. ఉన్న వాటిని లేని లేనట్టుగాను, లేని వాటిని ఉన్నట్లుగాను చేయగలిగిన సత్యుడు వర్ణము గెలిచిన చేయ వీరుడా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నేను ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలుగా మేము మీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభువా. ఈ లోకంలో ఎంతో మంది గనులు, గొప్పవారు, విద్యావంతులు, జ్ఞానవంతులు ఉన్నా కానీ వారిని కాదని మీరు మమ్మల్ని ప్రేమించారు. మీ ప్రేమ కొరకే వందనాలు ప్రభువా. మీ కృప కొరకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభువా. ఈ రాత్రి నేను బోధించినట్లు నాయన మీరు ఏ రీతిగా అయితే దావీదుకు తోడై ఉన్నారో ఆ రీతిగా మీరు మాకు తోడై ఉండరా ప్రభువా. కొన్నిసార్లు మా పరిస్థితుల్లో మమ్మల్ని ఎవరూ నమ్మకపోయినా కానీ, మా తరపున మాట్లాడడానికి ఒక్కరు లేకపోయినా కానీ మీరు మాట్లాడండి ప్రభువా. మీరు మాకు తోడై ఉండండి నాన్న. మీరు మాకు తోడుగా ఉండకపోతే ఎవరు తోడుగా ఉంటారు ప్రభువా. యేసయ్యా మీరే తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఏప్రిల్ నెల 22, 23, 24 తారీఖులో జరగబోతున్న పుట్టాల్లో మీరు మాకు తోడుగా ఉండండి ప్రభువా. నైనా దావీదుకి ఏ రీతిగా తెచ్చి ఇచ్చారో యుద్ధంలో ఉండి నైనా మా శక్తికి మించిన ఈ ప్రయాణంలో కూడా మీరు మాకు విజయం ఇచ్చినకు మీరు సమర్థులని మేము నమ్ముతున్నాను నాయన. నాయన మీరు తప్పితే ఇది ఎవరు చేయలేని కార్యం ప్రభువా. కేవలం మేము ప్రార్థన మాత్రమే చేయగలం ప్రభువా. మీరు విజయాన్ని ఇచ్చే బాధ్యత మీరే ఉన్నారు ప్రభువా. నైనా ఎంతవరకు పెట్టిన కొట్టాల్లో మీరు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు 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 చెల్లిస్తాం. 2015 నుంచి నేను స్టార్ట్ అయిన కొట్టాలు బట్టి వందనాలు నాయన. ఈ 2025 దాకా మీరు నడిపించారు నాయన. ఈ 2025లో జరగబోతున్న కొట్టాలను దీవించారు. వచ్చిన ప్రజలను చూడాలి. ఇది శక్తి చేత కాదు కానీ, బలము చేత కాదు కానీ, ఇది కేవలం దేవుని ఆత్మ ద్వారానే జరిగిన కార్యమని మీ ప్రజలు గ్రహించలాగున వారి కళ్ళు తరమని ప్రార్థన మీరు మహిమ పొందమని మా రక్షకుడు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి ఈ మనవులను మీకు సమర్పించుకుని చున్నాము తండ్రి.